బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ధ్రువుడు, అలాగే ప్రహ్లాదుడు, అజామీలుడు ఇలాంటి వాళ్ళు ఎందరినో రక్షించాయండి పరమాత్మ అని ఆయన గురించి చెప్పి లోకరక్షైకారంభకున్నన్నారు. ఈ లోకరక్షణ చేయడం కోసమని సృష్టి స్థితిలయా చేశారు. సృష్టి క్రమాన్ని చెప్పారు, దాంతోపాటు ఆ పరమపదాన్ని గురించి చెప్పారు. ఇంకా విశేషించి భక్తుల్ని రక్షించే క్రమంలో వచ్చే అవతార విశేషాల్ని ఈ శ్లోకంలో చెప్పారు. మరి వీళ్ళందరికీ అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరండి? రాక్షసులు ఉన్నారు కదా, అసురులు. వాళ్ళని గురించి కూడా చెప్తున్నారు. దానవోద్రేక స్తంభకు, దానవులైనటువంటి రాక్షసులందరినీ కూడా అణచాడు స్వామి. హిరణ్యకశిపుడిని, శిశుపాలుడిని, ఆ ఘట్టాలన్నింటినీ కూడా ఈయన చెప్పేశాడు. మనకి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండో చెప్తున్నాడు అనమాట ఇందులో. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఆ స్వామి ఈ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఎన్నో భువన భాండాలన్నీ సృజించాడు కదా. ఈ బ్రహ్మాండాల యొక్క పరికల్పన అంతా కూడా ఆయనకు ఒక లీల. చిన్నపిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని కాళ్ళు చేతులు ఊపుతాడు, దానికి ఏమైనా ఆయాసపడాలా? ఏం ఆయాసపడక్కర్లేదు కదా. ఎంత లీలగా చేస్తాడో పరమాత్మ కూడా అంత లీలగా సృష్టి లయాలు చేస్తాడట. అలాంటి వాడు ఎవరండి? మహానందాంగన డింభకున్. మహానంద అంటే ఇక్కడ నందుడు. ఆ నందుని యొక్క అంగన అంటే ఎవరు? భార్య యశోద. ఆ యశోదకి డింభకుడు అనే పిల్లవాడు. ఎవరైనా శ్రీకృష్ణుడు. అలాంటి ఆ శ్రీకృష్ణుడిని చింతిస్తున్నాను మనస్సులో. దేనికోసం? ఒకసారి మనం కూడా కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, యశోదా తనయా అని భావించేట ఆయన. అక్కడ వెళ్తే ఆకలి దప్పకలు ఉండవు, ముసలితనం రాదు, చావు రాదు, ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాం. సత్యకామము అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. సత్య సంకల్పం ఇవన్నీ వస్తాయండి. అపహత పాపాలు అంటావు. మంచిదే కదా అండి? ఎవరికి మంచిది అనిపించట్లే. వైకుంఠం ఎంతమంది కావాలి? ఇక్కడ ఉండి ముసలితనం ఏమిటండి, కర్ర పట్టుకుని నడవడాలు ఇవన్నీ ఎందుకండి? ఒక ఆవిడ అడిగిందండి, అక్కడ ఆకలి దెబ్బకలు ఉండవు, ముసలితనం ఉండదు, చావు ఉండదు అని అడిగితే ఏమంటే కాఫీ దొరుకుతుందా అండి? నీ దుంపదగా వైకుంఠానికి వెళ్ళినా కాఫీ ఎందుకే తల్లి? అక్కడికి పోయినా కాఫీ టీలు కావాలా మనకి? మోక్షం అండి, పరమానందం. వాడికి ఇది కావాలని ఉండదండి. ఈ టీల మీద కాఫీల మీద ఏకాక్షరి ద్వక్షరి అంటారు వాటిని. వాటి మీద మనస్సు రాదు, ఆ పరమాత్మ మీదే చింతన ఉంటుంది. కానీ అలాంటి భాగవత కథ మనకి సూక్ష్మంగా ఒక్క శ్లోకంలో చూడండి ఎలా చెప్పారో మన పెద్దలు. ఇవి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఒక రకమైన ఆనందం. అరే ఎంత అందంగా చెప్పారు. అన్ని స్కంధాలు చదివేదానికంటే ఒక శ్లోకంలో అన్ని స్కంధాల కథ మొత్తం అంతా ఎంత బాగా ఇమిడ్చారు. మనం వెళ్ళాల్సిన స్థితి ఏమిటో కూడా చెప్పారు. ఇప్పుడు చూడండి, అధికారి ఎవరు చెప్పండి? ఎవరి భాగవతాన్ని చదవాలనుకోవాలి అంటే సంసార బంధం నుంచి బయటపడాలి, ముక్తిని పొందాలనుకునేవాడు అధికారి. అంతేగాని భాగవతాన్ని విని నేను కోట్లు గడించాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోకండి. మిగతావన్నీ అవాంతర ఫలాలు వస్తాయి. చూడండి, మీకు ఇక్కడ వస్తువులు ఎన్ని ఉన్నాయో కనబడాలి. చీకటి పోవాలని కోరుకుంటున్నారు మీరందరూ. చీకటి పోవాలంటే ఏం చేయాలి? దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగిస్తే చీకటి పోయింది. మళ్ళీ కుర్చీలు కనపడడానికి ఇంకో లైట్ వెలిగిస్తారా? డయాస్ కనపడడానికి లైట్లు వెలిగిస్తారా? చీకటి పోతే ఏం కనపడుతున్నాయి? వస్తువులన్నీ కనబడుతున్నాయి. ఎవరెవరు ఎక్కడున్నారో అందరూ కనబడుతున్నారు. అలాగా పరమాత్మ యొక్క ధామం, ఆ పరమపదం నాకు కావాలని కోరుకుంటే అది ఎలాగో వస్తుంది. ఉన్నన్నాళ్ళు మిగతా ఫలాలు కూడా ఇది ఇచ్చేస్తుంది. మనం కోరక్కర్లా, అడగక్కర్లా. అడుగుతారా ఎవరైనా? ఏం అడగక్కర్లా. చక్రవర్తి గారిని పెళ్లి చేసుకుంటే, చక్రవర్తి అంటే ఈ ఊళ్ళో ఉన్న చక్రవర్తి అంటల్లా, రాజాధిరాజైన చక్రవర్తిని వివాహం చేసుకుంటే అన్నీ ఆ స్త్రీకి వస్తాయండి. మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఏమండి నాకు చీర కొనిపెట్టండి, నాకు కొనిపెట్టండి అని అడుగుతారా?
ఏమడగక్కర్లా. రాజ్యసభకు నువ్వు వెళ్ళాలంటే రాజే నిన్ను రెడీ చేయిస్తాడు, ఊరుకో అంతే. మామూలు చీర కట్టుకుని వెళ్తే ఆయన స్టేటస్ తగ్గిపోదండి. అరే నా భార్య ఎలా ఉండాలి, నేను తీసుకువెళ్ళాలంటే సభకి నాకు తగ్గట్టుగా ఉండాలి కదా అని ఆయనే అలంకరించుకుంటాడు. పంపించండి అన్ని ఆభరణాలు, 7 వారాల నగలు, లేదు 365 రోజుల నగలు, ఎన్నైతే అన్ని. నిజానికి 7 వారాల నగలు పెడితేనే నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఆ స్త్రీగా కనపడదండి, మొత్తం ఒళ్ళంతా బంగారం తప్ప ఏం కనపడుతుందండి. అందుకని 7 వారాల నగలు అనగానే సోమవారం ముత్యం గనక ముత్యంతో చేసిన బంగారం, అలాగే మంగళవారం కుజుడు గనక కుజుడికి పెట్టే స్టోన్స్ అందులో పెడతారు, అంతమించి ఇంకేం లేవండి. బుధుడు పచ్చ గనక పచ్చ రంగు డైమండ్స్తో చేసిన బంగారం, పచ్చలతో వైడూర్యాలతో వీటితో ఒక్కొక్క రోజు ఒక్కోటి అన్నమాట వాటితో అలంకరిస్తారు. అందుకని నిజంగా మనకు అలంకారం ఏది కావాలండి, జ్ఞాన భక్తి వైరాగ్యాలు ఇవి కావాలి మనకి. ఇలాంటి వాటితో అలంకరిస్తే సహజంగా మామూలుగా అందంగా అలంకరించుకుంటే మామూలు పురుషుడు చూస్తారట, జ్ఞానభక్తి వైరాగ్యాలతో అలంకరించుకుంటే పరమ పురుషుడు చూస్తారట. మీకు ఎవరు చూడాలి చెప్పండి, ఉత్త పురుషుడు చూడాలా పరమ పురుషుడు చూడాలా? పరమ పురుషుడు చూడాలి. ఉత్త పురుషుడు చూస్తే ఏం ఒరుగుతుందండి, వాడు ఎత్తుకుపోతాడు ఆభరణాలు. ఈయన చూస్తే మన పాపాలు పోతాయి, మనని ఈయన ఎత్తుకుపోతాడు. ఈయన ఎత్తుకుపోతే మనకు ఆనందం తప్ప ఇంకోటి లేదు, ఇంకోటి ఎత్తుకుపోతే దుఃఖం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. మీరే ఆలోచించుకోండి. అందువల్ల పరమ పురుషుడు మనని గ్రహించాలి, ఆ పరమ పురుషుడు మనని స్వీకరించాలి. అలాంటి పరమ పురుషుని యొక్క అనుగ్రహం పొందడానికే మనందరం ఈ భాగవత కథని చదవబోతున్నాం. ఆ భాగవత కథని మనం తెలుసుకోబోతున్నాం. అయితే భాగవతం అంటే ఏమిటండి? భాగవతం అంటే భగవతః ఇదం భాగవతం, భగవంతుడి గురించి చెప్తుంది కనుక దీనికి పేరు భాగవతం. భక్తుల గురించి చెప్తుంది కనుక దీనికి పేరు భాగవతం. అందువల్ల భాగవత కథ అంటేనే పరమాత్మ గురించి చెప్పే కథ, భక్తుల గురించి చెప్పే కథ. అలాంటి ఆ కథని సూతుల వారిని అడిగారు సౌనకాది మహాములంతా. ఇందులో ప్రధానంగా తీసుకుంటే 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరెవరు? వక్త, శ్రోత, అలాగే ఆ కథని బాగా చెప్పినవారు. ఈ ఇద్దరిని ప్రధానంగా పెట్టుకుందాం. చెప్పినవాడు, విన్నవాడు. ఎవరు వాళ్ళు? చెప్పింది ఎవరు? సాక్షాత్తు శ్రీశుకుడు. విన్నది ఎవరు? పరీక్షిన్ నరేంద్రుడు. మరి గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? వేదవ్యాసుడు. ఈ పూట ఆ 3 తెలుసుకోగలిగితే ఓ అద్భుతం. తెలుసుకుందాం వీళ్ళ 3 గురించి. భాగవతం అనేటువంటి గ్రంథం గురించి ఇప్పటిదాకా మనం విన్నాం. భాగవతం అంటే ఎంత గొప్పది, కృష్ణస్య వాంగ్మయీ మూర్తి. గుర్తుపెట్టుకోండి, భాగవతం అంటే కృష్ణుడి గురించి చెప్పింది అని కాదు, కృష్ణుడే. భాగవతం అంటే కృష్ణుడే. అటువంటి ఆ కృష్ణుడు భాగవతం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ భాగవతం గురించి చెప్పినవాడు ఎవడో ఆయన గురించి తెలుసుకోవాలి. శ్రీశుకుడు ఎంత గొప్ప మహానుభావుడు అండి. ఒక గోదోహన కాలం మాత్రమే అతను నిరీక్షిస్తాట, ఇంకెక్కడ ఉండడు. అలాంటి ఆయన 7 రోజులు ఒకే చోట కూర్చున్నాడే, ఎంత ఆశ్చర్యం! ఆశ్చర్యమా కదా? అలాగే మహాపరిపాలన చేసే గొప్ప చక్రవర్తి పరీక్షిన్ నరేంద్రుడు రాజ్యాన్ని మొత్తాన్ని వదిలేసి గంగా తీరం దగ్గర ప్రాయోపవేశం ఎందుకు చేస్తున్నాడు? 7 రోజుల్లో ఆయన ఎందుకు సమయాన్ని పెట్టుకుని ఈ కథ వింటున్నాడు? ఇవి కూడా తెలుసుకోవాలి కదా. ఇది మనకి చూడండి, బాగా ధనం ఉండి భోగాలన్నీ అనుభవించే ఒక రాజు, అలాంటి ఆయన నదీ తీరం దగ్గరికి వచ్చేసాడు. నిత్య వైరాగ్య సంపన్నుడు, వస్త్రాభరణాల మీద కూడా ఆశ లేదు, అంగరాగాలంటే పూసుకునే చందనాదులు, సెంటు ఇలాంటివి ఆయనకి గిట్టవు. అలాంటి ఆ మహానుభావుడు ఒక క్షణకాలం కూడా ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు? ఈ ఇద్దరి సమాగమం గురించి తెలుసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.